సాక్ష్యం జగడన్నే ఏమే
రాలే నువ్వు మనిషి పట్టం పెరిగినావు పట్టం పెరిగిన ఒక్క వచ్చింది నీకు ఏమా హలో కొంచెం సైడ్ అలా కొంచెం సైడ్ రంగేలి అందరూ అన్నారు
సరే సరే ఏమ్మా గాంధీనగరా జయగారి చింతగారు గారా మీరు చింతగారు గారు చింతకారు గారు ఎస్సీ కాదు గారు శ్రీరామపేట 4 ప్లాంట్లు 4 వార్డులు కలిసి ఒక ప్లాంట్. ఏమ్మా సేవాదళ కుటుంబ సభ్యులు వాటర్ ప్లాంట్ మెంబర్స్ అందరికీ శ్రీదేవక్కని అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే గుర్తు ఫ్యాన్ గుర్తు ఎంపీ పివి రామయ్యకి అందరికీ పొద్దున 7 గంటల నుంచి ఇటు నుంచి ప్లాంట్ నుంచి ఆటోలో పోయి అందరూ ఓట్లు వేసి అక్కని ఎక్కువగా గెలిపించవచ్చుగా కోరుతున్నాను. అక్క ఇప్పుడు మాట్లాడుతుంది, వినండి. ఇక్కడ మొట్టమొదటగా వాటర్ ప్లాంట్ పెట్టి అన్నకి మరి అందరి దాహాన్ని చేస్తున్న అన్నకి చాలా కృతజ్ఞతలు. ఇంతమంది ఆడళ్ళకి మరి ఇంత సరఫరా చేస్తున్నందుకు
ఇక్కడికి వచ్చిన ప్రతి కాలనీ నుంచి వచ్చిన మరి నా అక్క చెల్లమ్మలకు అన్నదమ్ములకు అవ్వాతాతలకు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున నమస్కారం చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఎలక్షన్ ఈ రోజు తిన్నామంటే సోమవారం రోజు రేపు 17వ తేదీ చాలా కీలకమైన ఎలక్షన్. ఎందుకంటే మనకు జగనన్న 2019లో ఏవైతే మేనిఫెస్టో తీసుకొని మనమంతా కూడా ఈ వీధి అంతా తిరిగినాము. మరి అంతా కూడా మనకి మైక్ పట్టుకొని కూడా అప్పుడు ఉన్న ఏంటి నేను ఇద్దరం కూడా ఇక్కడ మీటింగ్ పెట్టుకొని కూడా మాట్లాడడం జరిగింది. మన గవర్నమెంట్ వస్తే ఉన్న అత్యంత కొద్దిసేపు మన గవర్నమెంట్ వస్తే మనం ఏ విధంగా మరి చంద్రబాబు నాయుడు గారి లాగా అబద్ధాలు చెప్పకుండా ఆయన 2014లోనే ఎన్నో అలిమిగానే హామీలు ఇవ్వడం కూడా జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు. దీంతో పొదుపు వాళ్ళు ఉన్నారా? పొదుపు సంఘాల వాళ్ళు ఉన్నారా? చంద్రబాబు డబ్బులు ఇచ్చినప్పుడు చెప్పి కూడా మీకు ఇవ్వకుండా మరి అందరినీ కూడా మోసం చేసిన ఘనత, అప్పుడు రైతులను కూడా రుణమాఫీ చేసిన మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మళ్ళా కూడా ఏదో ఇంటింటికో ఉద్యోగం అనా నిరుద్యోగ వృత్తి 2000 ఇస్తామని చెప్పాయని ఏవేవో మాటలు చెప్పారు. కానీ ఏది కూడా ఇవ్వలేదు. 100 హామీలు ఇచ్చారు. కుర్చీ లేకుండా మనకి అన్నీ కూడా గుండెసున్నా చుట్టారు. కానీ పాదయాత్రలో మన అన్న జగనన్న చెప్పినటువన్నీ కూడా ఈరోజు నెరవేర్చి నవరత్నాల ద్వారా అక్క చెల్లెమ్మలందరికీ కూడా అమ్మఒడి ద్వారా మన అకౌంట్లో వేయడము, చేయుత 45 సంవత్సరాల నుంచి వచ్చి అక్క చెల్లెమ్మలకు చేయించడము, మరి ఆసరా పొదుపు సంఘాల వాళ్ళందరికీ కూడా మీకు ఎంత రుణం ఉంటే 2019 నుంచి 11 ఏప్రిల్ 11 వరకు తీసుకున్న రుణాలన్నీ కూడా అన్న 4 విడతల మీకు కూడా మనమంతా కూడా ఇక్కడ పండుగ వాతావరణంలో కూడా చేస్తున్నాం. మీరు చాలా మంది వచ్చింటారు ఆ రోజు. ఇవన్నీ కూడా మన జగనన్న ఇచ్చిన పథకాలన్నీ రైతన్నలకు, సచివాలయాలు, వాలంటరీ వ్యవస్థ, ఇళ్ళకు పింఛన్లు గతంలో ఉన్నాయి. ఆ ఇంటి పింఛన్లు గతంలో మీకు ఇళ్ళకు వచ్చేది ఇచ్చేటోళ్ళ పింఛన్లు ఎక్కడో తెచ్చుకునేటోళ్ళు. అలాంటిది ఈరోజు ఆ వ్యవస్థ తీసుకొచ్చాడు జగనన్న. మార్పు అనేది వచ్చిందా లేదా? చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్కు మన జగనన్న గవర్నమెంట్కు మార్పు చేర్పులు చేశాయి కదా. గతంలో ఎవరు కూడా మన ఇళ్ళకి వచ్చేటోళ్ళ, ఎమ్మెల్యేలు మన ఇంట్లోకి వచ్చి మీ ఇంట్లోకి వచ్చేటోళ్ళ, ఎప్పుడో ఎలక్షన్లప్పుడు వచ్చిన మాటలు మాట్లాడి మళ్ళీ ఎలక్షన్లు వచ్చే వరకు ఎవరో గ్రామానికి ఒక మండలానికి ఒక నాయకుడు ఉండేవాడు, వాళ్ళ దగ్గరకు పోయేవాడు. ఎవరో ఎమ్మెల్యేలు మగమే చూసేవాళ్ళు కాదు. ఈరోజు మీరు కాదు మా దగ్గరకు రావడానికి, మేమే మీ దగ్గరకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తున్నాం. గడప గడపకు వచ్చి వీళ్ళందరికి వచ్చేసానా నేను? గడప గడపకు వచ్చినానా రాలేదా? అందరి ఇల్లు తిరిగా అందరింటికి వచ్చా. అది మన జగనన్న పరిపాలన. మీరే వాళ్ళు అంతమంది మీ దగ్గరకు వచ్చే కంటే మీరే వెళ్ళండి ఇళ్ళకు. మీరు ఒక్కరు వెళ్ళేది చూడ, అంతమంది మీ దగ్గరకు వచ్చి పని చేయించుకునేది చూడండి అని చెప్పేసి అది రాజకీయ నాయకుని లక్షణం. మన అన్న జగనన్న ధ్యేయం. అందరూ ఎమ్మెల్యేలు గెలిచి మరి వాళ్ళకి మీరు కనపడకోకుండా ఉండడం సమస్యగా. మీరు ఊర్లు గ్రామాలు తిరిగితే, ఇల్లు తిరిగితే ఆ గ్రామంలో ఉన్న పరిస్థితిని, ఆ గ్రామాలు ఎలాగ అభివృద్ధి చెందాయి, మీరు ఏం చేయాలి నెక్స్ట్ అనేది మీరంతా కూడా తెలుసుకుంటారు. మరి ఎవరెవరికి మనం ఇచ్చే సంక్షేమ పథకాలు అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఇళ్ళలో పోతే తెలుస్తాయి. ఏదైనా చిన్న మిస్టేక్ ఉండి రాని వాళ్ళకైనా, ఎవరికైనా ఇల్లు రాని వాళ్ళకైనా కూడా మీకు అర్జీ ఇస్తారు, మీరు రాసుకొచ్చుకుంటారు, మీరు ఈజీగా అయిపోతాడు అని చెప్పేసి మనం ఇళ్ళకి జరిగింది. కానీ చాలా మంది అక్క చెల్లెకి ఇక్కడ టౌన్లో కూడా ఇల్లు కావాలా, పట్టాలు కావాలని అడిగారు, నాకు అర్జీ ఇచ్చారు. అందరికీ కూడా మళ్ళా కూడా జగనన్న ఒకటే మాట ఇచ్చాడు. మళ్ళా కూడా మొన్న 2019 ఎలక్షన్లో మహిళలకి 25 లక్షల ఇల్లు ఇస్తానని చెప్పి 31 లక్ష అయింది. చాలా అంటే చెప్పినవే చేయని ముఖ్యమంత్రులు చూసింటాం. కానీ ఈయన అధికంగా చెప్పినట్టువే కాకుండా 25 లక్షల ఇల్లు రాష్ట్రం పైకి 31 లక్ష ఇచ్చాడు అక్క చెల్లెమ్మలకి ఇళ్ళ పట్టాలన్నీ. మరి చాలా మటుకు ఇల్లు కూడా తయారైపోయినాయి ఊర్లలాగా. అలాంటి పరిస్థితి మన జగనన్న. ఈరోజు ఇంకా కూడా ఎవరైనా అరకూర అక్క చెల్లెమ్మలు ఉన్నా మరి మేమంతా కూడా గడప గడప తిరిగి రాసుకున్నాం డైరీలో ఎవరెవరు ఏం చెప్పారని. మేము అన్నీ కూడా అర్జీ పెట్టాము. అక్కడ ఇల్లు కావాలి, మాకు ఇన్ని పట్టాలు కావాలని చెప్పేసి. మళ్ళా కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళా కూడా మనకి ఇళ్ళ పట్టాలు కూడా అర్జీ పెట్టుకుంటే మళ్ళీ ఇళ్ళ పట్టాలు వస్తాయి. మళ్ళా కూడా మీకు స్థలాలుండి ఇల్లు కావాలనుకుంటే అక్క చెల్లెమ్మలందరికీ కూడా మళ్ళీ కూడా ఇల్లు కట్టిస్తామని చెప్పేసి మళ్ళీ కూడా మాటిస్తున్నాం. ఇవన్నీ కూడా మరి గతంలో ఎక్కడ కూడా ఇల్లు వచ్చిలేవు, ఎక్కడ కూడా పేదవాళ్ళకి సాయం చేసే వాళ్ళు ఎవరు లేరు.
పేదల అందరూ కూడా బాగుండాలని చెప్పేసి చిన్న జ్వరం వస్తే మనకి లక్షల్లో ఈరోజు ఖర్చులు అవుతాయా లేదా హాస్పిటల్ పోతే, అలాంటిది అప్పుల పాలైన పేదవాళ్ళందరికీ కూడా ఈరోజు నేను అండగా ఉంటానని చెప్పేసి 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని ఈరోజు 25 లక్షల వరకు తీసుకొచ్చిన ఘనత మన అన్న మన జగనన్న అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది, ఇంకా ఆయనని మనము గెలిపించినా కూడా మీరు ఆయన ఏమి చేయలేడు, మన విశ్రాంతి తీసుకోవడం తప్ప. ఆయన కూడా ఆలోచన చేస్తున్నాడు, ఏదో అలివి తప్పిన హామీలన్నీ సిలిండర్లు అంటాడు, ఆడవాళ్ళకి అది అంటాడు ఇది అంటాడు. ఒకటే చెప్పాలా, మీరు ఈ సిలిండర్లు వద్దునైనా 3 ఏళ్ళు నువ్వు సంవత్సరానికి 3 సిలిండర్లు ఇచ్చినా 3000. మా అన్న లక్షణంగా మాకి అన్నీ వేస్తున్నాడు, అక్కడ బటన్ నొక్కితే మా అకౌంట్లో పడిపోతున్నాయి అని చెప్పేసి. ఒకసారి అక్క చెల్లెమ్మలు ఆలోచించాలి. 3 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు కాలంలో ఒకసారి మీది బ్యాంక్ అకౌంట్ చూసుకోండి. ఏనాడైనా 1 రూపాయి మన అకౌంట్లో పడిందమ్మా? ఏనాడైనా మన డబ్బులు బ్యాంకులో ఎప్పుడైనా మనం చేసుకున్నామా? ఎక్కర్లేదు. మహిళలు అంటేనే గిట్టదు ఆయనకి. మహిళలకి ఏ పని ఇళ్లలో ఉండక వంట చేసుకున్నాం అంటే అంత కించపడతాం. మన ఓట్లు కావాలి ఆయనకి, కానీ మన భవిష్యత్తు మనకి రిజర్వేషన్లు వద్దు, మీకు ఎందుకు రాజకీయం, మీరు ఇళ్లలో కూర్చోండి అంటారు. అంటే మనం కూడా మొగోళ్ళతో పాటుగా ఇంజనీర్లు అవుతున్నాము, మొగోళ్ళ పాటుగా డాక్టర్లు అవుతున్నాము, మొగోళ్ళ పాటుగా చదువుతున్నాము, ఉద్యోగాలు చేస్తున్నాము, వాళ్ళకంటే అధికంగా సంసారాన్ని పోషిస్తున్నాం. ఇళ్లలో బాధ్యత చూసుకొని కూడా బయట కూడా బాధ్యతలు చూసుకుంటున్నాం. వాళ్ళకంటే అధికంగా మనం ఆలోచించే సంసారాన్ని బాధ్యతతో మనమే మోస్తున్నాం. అది అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారికి. ఆడవాళ్ళంటే ఆదిశక్తులు అనేది తెలుసుకోలేకపోయినాడు. ఓట్లు ఒకటే కావాలి ఆయనకి, ఆడవాళ్ళంటే కించపరచడం. అలాంటి వ్యవస్థలు అప్పుడు ఉన్నాం మనం. ఇప్పుడు అట్లా కాదు. చిన్న వాలంటరీ వ్యవస్థ నుంచి 50% చేసిన వ్యక్తి మన జగనన్న. చిన్న మిస్టేక్ ఉన్నా కూడా దానిలో 50% లేడీస్ లేకుంటే కూడా రిజెక్ట్ కొట్టినారు మనకి ఒక ఊర్లో. లేదు అమ్మ, మీరు అధికారులు ఎమ్మెల్యే మేడం గారు, మీరు దీంట్లో 50% మహిళలు లేరు, మీరు కరెక్ట్గా మహిళలు రాసి పంపిండి అని చెప్పేసి. కాబట్టి అలాంటి మరి మహిళా పక్షపాతి సీఎం మన జగనన్న. అవే అమ్మఒడిని పెంచుతూ ఈరోజు 17,000 చేశాడు. అదే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల ఉన్న అక్క చెల్లెమ్మలకి 18,000 ఇచ్చేటోడు ఈసారి 36,000 చేసినాడు అక్క చెల్లెమ్మలకు. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు అక్క చెల్లెమ్మలందరికీ కూడా. మరి పింఛన్ కూడా మన అన్న వచ్చినాకనే 3,000 పెంచడం జనవరిలో. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా 500 పెంచుతూ ఇళ్ళకు కూడా మరి భర్తలు కోల్పోయిన అక్క చెల్లెమ్మలకు, అవ్వాతాతలకు, వికలాంగులకు ప్రతి ఒక్కరికి కూడా వాలంటీర్తో తీసుకున్నప్పుడు ఎలాగైతే ఇచ్చి పంపించామో అలాగే గెలిచిన మరుక్షణమే మొదటి సంతకం వాలంటరీ వ్యవస్థ రైతన్నలకు కూడా 16,500 పెంచుతూ మరి ఈరోజు రైతన్నలకు మరి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు రాజన్నను తలపించే విధంగా గ్రామ స్వరాజ్య పాలన సచివాలయాలు మనకు 6. అలాగే మరి మనమంతా కూడా చాలా మంది ఇక్కడ రైతులు ఉన్నారు. అందరికీ కూడా ఈరోజు దగ్గరలోనే ఓసూరు రోడ్లోనే మన 12 కోట్లు పెట్టి ఈరోజు ఏ నాయకుడు పెద్ద డిప్యూటీ సీఎంలు చేశారు, పెద్ద అధికారాలు చేపట్టారు, కానీ ఎవరు కూడా వాళ్ళ ప్రజల కళను నెరవేర్చలే. ఈరోజు మన జగనన్న ఈరోజు మనమంతా కూడా ఈరోజు ఇక్కడే ఓసూరులో కన్స్ట్రక్షన్ 12 కోట్లతో ఈరోజు మనమంతా కూడా జ్యూస్ ఫ్యాక్టరీని తయారు చేపిస్తున్నాం. మనమంతా కూడా ఎంత ఉపాధి, ఇవన్నీ కూడా ఐటీ కాలేజ్ కూడా శాంక్షన్ అయింది, అప్రూవల్ అయింది. మనకి ఇక్కడే ఓసూరు రోడ్లోనే పెట్టిస్తున్నాం. స్థలం అంతా కూడా అప్రూవల్ అయిపోయింది. ఇవన్నీ కూడా మన ఆర్టీఓ కార్యాలయం. ఎక్కడో ఆదోడు పోవాల్సిన వాళ్ళు మనం ఇప్పుడు ఆర్టీఓ కార్యాలయం కూడా మనమే తెచ్చుకున్నాం. ఇప్పుడు మరి సబ్ డివిజన్ కూడా ఎక్కడో టౌన్ పోవాల్సిన డిఎస్పీ ఈరోజు ఇక్కడే దొరుకుతున్నాడు మనకు పత్తికొండలో. ఎంత మార్పు! పత్తికొండలో రోడ్డు వెడల్పు కార్యక్రమం కూడా మనమే శ్రీకారం చుడుతున్నాం. దుర్మార్గంగా కోట్ల వేసిన పరిస్థితి టీడీపీ వాళ్ళంతా కూడా దొంగల పార్టీ, మోస పార్టీ. కాబట్టి దుర్మార్గం పార్టీ వాళ్ళు వచ్చారంటే ఫ్యాక్షన్లు, గొడవలు అవన్నీ వద్దు. మనకి సామరస్యంగా మనం అంతా కూడా అక్క చెల్లెలకు అంటే ఆయన ఎప్పుడు కూడా మరి తెలుగుదేశంలో జన్మభూమి కమిటీ పెట్టి మనందరికీ కూడా చాలా చుక్కలు చూపించారు అంతా కూడా. ఈరోజు అట్లా కాదు. ఆ వాలంటరీ వ్యవస్థ పెట్టి ఆయన కులం చూడలే, మతం చూడలే, పార్టీ చూడలే, ఎవరైతే గత 2019లో శ్రీదేవమ్మ ఎక్కడ గెలుస్తుందని, నా జగన్మోహన్ రెడ్డి ఏడ సీఎం అవుతాడని మనకు ఓట్లు వేయలే. అలాంటి వాళ్ళకు కూడా ఈరోజు మనం పథకాలు అందించాం. ఈరోజు వాళ్ళు కూడా మారింటారు కూడా. మేము ఓటు వేయాలి అయినా కూడా అమ్మ ఎక్కడ అడ్డపల్లె శ్రీదేవమ్మ జగనన్న ఎక్కడ కూడా అలాంటి వాళ్లకు పథకాలు అందించమని చెప్పాడు అనేది. రాజకీయం అంటే ఒక నీతితో నియమంతో చేయాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో జగనన్న ఏ మాట చెప్తా మాట
చేయాలి అదంటే చేసి చూపిస్తాను చెప్తాడు ఫస్ట్ నేను ఇది చేస్తానని. చేతకాడివి నేను చెప్పను చేయను అంటాడు. అదే కావాల్సింది రాజకీయ నాయకుడి లక్షణం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఎప్పుడు కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉన్న 5 సంవత్సరాలంతా కూడా మీకు అందరికీ తెలుసు శ్రీదేవమ్మ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడే ఉంటుంది. పత్తికొండలో ఎక్కువ యశోద గార్డెన్లో బ్యాంక్ దగ్గర అనేది. ప్రతి ఆడవాళ్ళు నా దగ్గరకు వచ్చారు, రోడ్లు వేయించుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కూడా తెప్పించుకున్నారు. పట్టాలు కావాలంటే నా ఇంటి దగ్గరకు వచ్చి నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు, మనతోనే ఉంటాను, మనతోనే తిరుగుతుంటాను ప్రజల సమస్య కోసం. మరి ఎప్పుడో ఒకసారి ఎలక్షన్ల ముందర వచ్చే ఎమ్మెల్యే కావాలా మీకు, నిత్యము మీకు అందుబాటులో ఉండి పిలిస్తే పలికే ఎమ్మెల్యే కావాలా అనేది మీరే రేపు 12వ తేదీ నిర్ణయించుకునే విధంగా కూడా మీరు ఆలోచన చేయాలి. కాబట్టి ఈరోజు అందరికీ కూడా రేపు 12వ తేదీ ఖచ్చితంగా 2 గుర్తులు, ఒకటి ఎంపీ అభ్యర్థికి రామయ్యన్న గారికి, ఒకటి మీ అమ్మ శ్రీదేవి అమ్మకి వేసుకొని ఖచ్చితంగా 2 గుర్తులు ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకు వేసి మీ అమూల్యమైన ఓటును మీ అమ్మకు వేసి మళ్ళా కూడా లాస్ట్ సారి ఎంత మెజార్టీ ఇచ్చారో మరి అంత మెజార్టీ ఇచ్చి అంతకంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చి అమ్మను మళ్ళా కూడా మీరు మరి ఎమ్మెల్యేని చేసుకుంటే మళ్ళా కూడా మీ సేవలకు మళ్ళా కూడా అమ్మ మీ అభివృద్ధికి పాటుపడి మరి అండగా అన్న కూడా ఉంటాడు. మన అందరికీ సేవలు చేస్తూ నిత్యం మీ వెంటనే మరి నడుస్తామని చెప్పేసి మాట ఇస్తూ మరి ప్రతి ఒక్కరికి కూడా మన మహిళలందరూ కూడా ఇంటికి పోవాలి, బాధ్యత చూసుకోవాలి, వంటలు చేయాలి, మళ్ళీ అన్నీ చూడాలి. కాబట్టి చాలా టైం అయింది. మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మహిళకి, ప్రతి అన్నదమ్ములకి అందరికీ కూడా మరొక్కసారి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జై జగన్. కొంచెం బజ్జీలు అందరికి అందరికి బజ్జీలు అందరు తినండి. అన్ని కట్టించేసా నీకు 500 రూపాయలు వాళ్ళు తింటాను. బాగున్నారమ్మా? ఏంటండి ఫ్యాన్ గుర్తాలి మర్చిపోతూ మగ్గము చేస్తున్నారా? పట్ట ఇది మొత్తం వేసినా అంటే ఇప్పుడు ఇది దిగారా? అంతా ఎన్ని 3 మగ్గాలు ఉన్నాయా? ఎంత పెట్టుబడి? ఇది మగ్గమా? ఇది మగ్గము
మగ్గం మాకు కూలిస్తారు సార్ అంతే. ఎవరిది మగ్గం? అంటే వాళ్ళు మగ్గం వేయించి మీకు నేర్పించి తీసుకుంటారా? మీ సొంతం కాదు. ఓకే రైట్. అది క్లియర్ అయిపోయిందా? సార్ చనిపోయి ఇంతవరకు ఎవరు? నాకు అసలు తెలియదు. తెలిస్తే నేను చెప్తాను. 3 ఏళ్ళే సార్ అడుగుతున్నాము. ఎవరు అడుగుతున్నావు? ఎమ్మెల్యేని అడుగుతా ఇంత ఏమొద్దు వదిలేయి. ఎలక్షన్ అయిపోయినాక నా దగ్గర మీరు దాసరి గారు వచ్చినారు. వదిలేయగా సాయంత్రం మా ఒక విషయం విను. ఆ పని చూసా ఈ మా పని ఇవన్నీ వద్దు. నేను చెప్పేది నువ్వు వీళ్ళందరూ వదిలేయి. ఎలక్షన్ అయిపోయినాక ఈ పాపని తీసుకొని నా దగ్గర సాయంత్రం తీసుకొని నేను చేసి పెడతాను. రైట్ వస్తా మర్చిపోదు తల్లి. ఫ్యాన్ కొడుతూ ఇక్కడ చూడు. ఫ్యాన్ కొడుతలే ఏమా ఫ్యాన్ కొడతలే. రైట్ సంతోషం. కొడతలే ఈ గేట్ ఉండేది ఫ్యాన్ కొడతలే మన వీళ్ళు నీళ్ళు పట్టుకుంటున్నారా మీరు? మర్చిపోదు.